హాయ్ అండి. ఉషా స్టిచ్ క్వీన్ మిషన్ అండి ఇది. నేను రీసెంట్లీ తీసుకున్నాను, బాగా పనిచేస్తుంది. ఇది డెమో ఏంటో, ఎలా కుట్టుకోవాలో, ఏబిసిడి ఈ ఆప్షనల్ ఎలాగా యూస్ చేసుకోవాలి చూపిస్తానండి మీకు. దారం ఎలా ఎక్కించుకోవాలి, ఈ సెలెక్టర్ ఎలా వాడాలనేది చెప్తానండి. ఈ సెలెక్టర్ అనేది ఏలో పెట్టుకుని, లెంత్ అనేది 2లో పెట్టుకుని కుట్టుకుంటే మనకి ఈ ఏ స్ట్రైట్ కుట్టు వస్తుందండి. ఇది ఏ అందుకు ఉపయోగపడుతుంది. ఇది ఏలో పెట్టుకోవాలి, సెలెక్టర్ ఏలో పెట్టుకోవాలి, లెంత్ 2లో పెట్టుకోవాలి. తర్వాత బి వచ్చేసి లెఫ్ట్ సైడ్ పడుతుందండి కుట్టు. ఇది బి దానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం బ్లౌజులు కుట్టినప్పుడు గోట్లు వేస్తాం కదా, అప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ పడుతుందండి ఈ కుట్టు, దానికి ఉపయోగపడుతుంది. మనం చైర్కి జిగ్జాగ్ చేస్తాం కదా, అదేమో సికి ఉపయోగపడుతుంది. ఈ సి ఎలా పెట్టుకోవాలంటే సెలెక్టర్లోను, ఇది ఏలో ఉంది కదా, సెలెక్టర్ ఏలో ఉంది కదా, దీన్ని ఏలో పెట్టుకోకూడదండి. మనం సికి బికి మధ్యలో పెట్టుకోవాలి. సెలెక్టర్ అనేది సికి బికి మధ్యలో ఉండాలి. మధ్యలో ఉంటే మనం జిగ్జాగ్ చేసుకున్నప్పుడు మనకు ఉపయోగపడుతుందండి. ఇది లెంత్ అనేది 2లోనే ఉండాలి. సెలెక్టర్ అనేది సికి బికి మధ్యలో ఉండాలి. అప్పుడు మనకి సి జిగ్జాగ్ ఉపయోగపడుతుందండి. ఇందులోనే 3 ఉన్నాయి. ఇది నార్మల్, ఇది కొంచెం మీడియం, ఇది పెద్ద సైజు. ఈ 3 చైర్కి జిగ్జాగ్ ఉపయోగపడతాయండి. డి వచ్చేసి రైట్ సైడ్ కుట్టు, ఇదేమో లెఫ్ట్ సైడ్ కుట్టు బి. డి వచ్చేసి రైట్ సైడ్ కుట్టు. ఇది వచ్చేసి మనం బ్లౌజులు కుడతాం కదండి, స్టార్టింగ్ గట్టి కుట్టేస్తాం కదా, వెనక్కి ముందుకి రబ్ చేస్తాం కదా, అందుకు ఉపయోగపడుతుందండి ఇది. తర్వాత ఏమో ఈ 2 కూడా దారపు బండ్లు ఎక్కించుకునేవండి. ఇవి దారపు బండి దీనికి ఎక్కించి, ఇక మోటార్ అని చూసారా, మిషన్కి ఇచ్చేస్తారండి. ఇది మోటార్ అనేది మిషన్కి వచ్చేస్తుంది, దీన్ని ఫిట్ చేసే వస్తుంది. ఇది వచ్చేసి థ్రెడ్ అనమాట, మోటార్కి మిషన్కి థ్రెడ్. ఇది వచ్చేసి వీల్ అండి, ఇది మిషన్కి వీల్. ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి స్పెడల్ అండి. ఇది మనం రొటేట్ చేసుకునేది అనమాట. ఇలా నొక్కితే ఆన్ అవుతుంది, తీసేస్తే ఆఫ్ అయిపోతుంది అనమాట. దీనికి దారం ఎలా పెట్టుకోవాలో, ఎలా ఎక్కించుకోవాలో, దీన్ని ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు చెప్తానండి, చూపిస్తాను. హాయ్ అండి. బాబుల్లో దారం ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాను. దారం ఫ్రిల్ దీనికి ఇలా పెట్టుకుని, ఈ కొంకడానికి దారం తగిలించి చూస్తారా, ఇది లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడ బటన్ చూసారా, ఈ బటన్ నుంచి తీసుకురావాలి. ఇలా ఇది లెఫ్ట్ సైడ్కి ఉన్నదండి. ఇది దీన్ని మళ్ళీ మనం రైట్ సైడ్కి ఇలా అనాలి, అలా అంటే ఎక్కుతుంది అది దారం. చూసారా ఎక్కింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా తీయకూడదండి, దారం బాబిన్ని మళ్ళీ ఇలా లెఫ్ట్ సైడ్కి పంపి అప్పుడు దీన్ని తీసుకోవాలి. తీసుకున్నాక బాబిన్లో దారం పెట్టి ఇక్కడ చూసారా, ప్లేట్ని ఇలా తీసి పక్కన పెట్టుకుని బాబుని అలా పెట్టుకోవాలి, ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దారం ఎలా ఎక్కించాలో చూద్దామండి. ఇది దీనికి అక్కర్లేదండి, ఇది దీనికి పెట్టక్కర్లేదు. ఇప్పుడు చూస్తారా, దీనికి లెఫ్ట్ సైడ్ పెట్టుకుని ఇలా కిందకి యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకున్నాక ఇక్కడ ఒక కొంకుడు ఉంటుందండి, ఆ కొంకుడానికి ఇలా లెఫ్ట్ సైడ్ తిప్పాలి. లెఫ్ట్ సైడ్ ఇలా తిప్పి కిందకి తీసుకురాలి. దీన్ని మళ్ళీ ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఒక కొంకుడు ఉంచుతారా, దీనికి లెఫ్ట్ సైడ్ దీన్ని తగిలించి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి. దారాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఈ సూది పైన చిన్న కుంకుమ ఉంటుంది చూడండి, ఇక్కడ దీనికి మళ్ళీ లెఫ్ట్ సైడ్
లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి అప్పుడు ఈ సూదిలో మనం దారం పెట్టుకోవాలి. మన మామూలు మిషన్కి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి హోలు, కానీ ఈ మిషన్ మటుకు ఫ్రంట్ ఉంటుంది. ఫ్రంట్ నుంచి మనం దారం పెట్టుకోవాలి.